పని మనిషి పక్కింటి రహస్యాలు. శ్రీరంగపురం అనే గ్రామంలో తాయారమ్మ అనే ధనవంతురాలు ఉండేది. ఆమె దగ్గర కైక అనే పని మనిషి ఉండేది. కైకకి ఆ చుట్టుపక్కల జరిగే అన్ని విషయాలు తెలుస్తూ ఉండటంతో తాయారమ్మ ప్రతిరోజు పక్కింట్లో ఎదిరింట్లో ఏమేం జరుగుతుందో కైక ద్వారా తెలుసుకుని ఆనందపడుతూ ఉంటుంది. అలా ఒకరోజు కైక, అమ్మగారండి, పక్కింటి పంకజమ్మ ఉంది కదండి, ఆవిడ ఒకరోజు ఇలా అనేస్తున్నారండి. ఏమీ, మీ తాయారమ్మకి అందరి విషయాలు కావాలంట కదనే అనేసి అంటుందండి. దానికి నేనేమన్నానో తెలుసా అండి? ఏమన్నావే, ఏమన్నావు? మా తాయారమ్మగారంటే ఏమనుకుంటున్నారు? ఆవిడికి ఎవరి విషయాలు పట్టించుకునే స్వభావమే లేదు. అందరి విషయాలు అసలు ఆవిడ ఎవరిని వినిపించుకోరు. ఆవిడకున్నంత పెద్ద మనసు, పెద్ద చెయ్యి ఎవరికీ లేదు అని చెప్పానండి. అనగానే తాయారమ్మ, అవునానే, బాగుందే బాగుంది అంటూ ఉంటే కైక, అయ్యయ్యో అమ్మగారండి, నేను అర్జెంటుగా వెళ్ళిపోవాలండి, ఇంటికెళ్ళి సరుకులు తీసుకెళ్లాలండి, మా ఆయన ఊరుకోడు అని అంటూ ఉంటే తాయారమ్మ, అరే ఈ మాత్రం సరుకులకి షాప్కెందుకే, ఏమేం కావాలో ఇంట్లో నుంచి తీసుకెళ్ళు. ఇలా కైక తాయారమ్మ దగ్గర కాకా పట్టి ఇంటికి కావలసిన పప్పు ఉప్పు అన్నీ కొట్టేస్తూ ఉంటుంది. సరుకులతో ఇంటికి వెళ్తున్న కైక మనసులో, ఈ తాయారమ్మ సాన తింగర్ది, 4 మాటలు పక్కింటి వాళ్ళ గురించి చెప్తే చాలు తెగ ఆనందపడిపోతుంది, ఇదేవి ఆనందమో ఏమో అంటూ ఇంటికి వెళ్తుంది. ఇంట్లో కైక భర్త వెంకయ్య కైక చేతిలోని సరుకులు చూసి అనుమానంగా, అవునే కైక, ఏందే రోజు గిట్ల సరుకులు తెస్తాన్నావు? ఏడికెళ్ళి తెస్తాన్నవే? కొంపదీసి నువ్వు పనిచేస్తున్న చోట దొంగతనం చేయట్లేదుగా? మీరు మరీను, నేను నీ కళ్ళకి దొంగలా కనిపిస్తున్నానా ఏంటి? నేను పనిచేస్తున్న యజమానురాలు తాయారమ్మ ఉందిగా, ఆమెకి ఇరుగు పొరిగి వారి కష్టాలంటే చాలా ఇష్టం, మహాశ్రద్ధగా వింటోంది. అట్లా ఆమెకి కావలసిన సమాచారాన్ని నేనిచ్చి ఆ రాక్షస ఆనందాన్ని తీర్చి ఇదిగో ఇలా సరుకులు గట్రా తీసుకొని వస్తా ఉంటాను. పక్కింటి సమస్యలు విని బాధపడాలే గాని వారి కష్టాలు తెలుసుకొని ఆనందిస్తారా? ఛీ, దేవుడు క్షమించడే. నీతి మాటలు చెప్పడానికి చాలా బాగుంటది, మీరు మీ పని చూసుకోండి, ఆడవారి పనులు మీకెందుకు అనగానే వెంకన్న గునుక్కుంటూ వెళ్లిపోతాడు. ఇక కైక పక్కింటి విషయాల నుండి ఊరు విషయాలు మోసే అంతవరకు వచ్చింది. అదే సమయంలో ఊరిలోకి కొత్తగా కొందరు మట్టి పని చేసుకునే వాళ్ళు వచ్చి ఊరి చివర పాకాలు వేసుకుని అక్కడే పనులు చేస్తూ ఉన్నారు. ఒకరోజు కైక అటుగా వెళ్తూ వాళ్లని చూసి, ఎవరు వీళ్ళు, కొత్తగా దిగినట్టున్నారే, ఇంతవరకు వీళ్ళని చుట్టుపక్కన ఎక్కడా చూడలేదే, ఓ మాలు పోయి పలకరిత్తే పోలా? అట్లనే ఈ విషయాలన్నీ తాయారమ్మకి చెప్తే ఏవైనా లాభం కూడా ఉండొచ్చు అని అనుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్లతో, ఎవరండి మీరు, కొత్తగా కనిపిస్తున్నారు? వాళ్లలో ఒక వ్యక్తి, అమ్మా, మేము చాలా దూరం నుంచి వచ్చాము, కొన్నాళ్ళు ఇక్కడే పనులు చేసుకుని త్వరగా వెళ్ళిపోతాం. మంచిది మంచిది, నేను రోజు పనికి ఇటుగానే వెళ్తూ ఉంటాను, మీకు ఏ అవసరం వచ్చినా నన్ను అడగండి అంటూ గర్వంగా చెప్పి కైక వెళ్లిపోతుంది. ఒకరోజు కైక మట్టి పని వారి ఇళ్ల వద్దకు వెళ్లేసరికి వాళ్లు కొంత బంగారాన్ని రహస్యంగా చూస్తూ ఉండడం కైక గమనిస్తుంది. కైకను చూసిన వాళ్లు ఆ బంగారాన్ని దాచేస్తారు. అది చూసిన దగ్గర నుండి కైక ఆ బంగారం గురించి తెలుసుకోవాలని కుతూహలపడుతూ ఉంటుంది. రాత్రి ఇంట్లో నిద్ర పట్టదు. తెల్లారగానే కైక హడావిడిగా ఆ మట్టి పని వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్లతో, బాబూ, నిన్న మీ దగ్గర నేను బంగారం చూశాను, అది మీకెట్లొచ్చింది? దానిని మరోసారి నేను చూడాలనుకుంటున్నాను. అమ్మా, అది మేము మట్టి పని చేస్తూ ఉంటే భూమిలో దొరికింది, అయినా ఏం లాభం, దానిని చూసుకోవడమే గాని అమ్ముకోలేని స్థితి మాది. ఎందుకు అమ్ముకోలేరు? అంత డబ్బులు ఎవరి దగ్గరుంటాయమ్మా? ఆ డబ్బు మా ఓనర్ దగ్గరే ఉంది, నేనిప్పుడే వెళ్లి ఆమెకు చెప్పి మళ్ళీ మీ దగ్గరకు వస్తానే అంటూ కైక హడావుడిగా తాయారమ్మ ఇంటికి వెళ్తుంది. కైక, వచ్చినవానే? ఏంటి ఈరోజు ఊరు విషయాలు? నువ్వు ఊరి సంగతులు చెప్పే వరకు నాకు ముద్ద కూడా దిగదే. అందుకే అమ్మగారు, మీకు మంచి వార్త చెప్దామని వచ్చాను. ఏమిటే అది? అది రహస్యమమ్మా. మన ఊరి బయట కొందరు మట్టి పనివారు దిగారు.
వాళ్ళ దగ్గర కిలో బంగారం ఉంది. వాళ్ళకి దాని ధర కూడా సరిగ్గా తెలీదు. దానిని మనం కొట్టేసి మీరు 7 వారాల నగలు చేసుకోవచ్చు. అవునా, సరే, వెంటనే వాళ్ళని తీసుకురాపో అనగానే కైక ఆగ మేఘాల మీద వాళ్లతో తిరిగి వస్తుంది. ఆ వచ్చిన వ్యక్తి మూట విప్పి తాయారమ్మకి చూపిస్తూ ఉంటాడు. ఆ బంగారాన్ని చూడగానే తాయారమ్మ కళ్ళు జిగేల్మని మెరిసిపోతాయి. ఎంత చెప్తానో దీని రేటు? అమ్మా, ఈ బంగారం బయట అమ్మితే 3 లక్షలు అవుతుంది. మీరు కాబట్టి 1,00,000 రూపాయలు ఇప్పించండమ్మా అనగానే ఆనందంగా మురిసిపోతూ 1,00,000 ఇచ్చి బంగారం తీసుకుని దాచిపెట్టుకుంది. ఆ వ్యక్తి డబ్బులతో వెళ్లిపోతాడు. తాయారమ్మ కైకను మెచ్చుకుంటూ ఉంటుంది. మరుసటి రోజు కైక ఇంటి నుండి పనికి వస్తూ ఆ మట్టి పని వాళ్ళని కలిసి కమిషన్ అడగాలని అనుకుంటుంది. కాని మొత్తం వెళ్లిపోయారు. ఆ స్థలంలో ఎవరూ కనిపించరు. ఏమైపోయారు వీళ్ళు? కొంపతీసి వీళ్ళు దొంగలా ఏంటి అంటూ పరిగెత్తుకుంటూ తాయారమ్మ దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్పటంతో తాయారమ్మ బంగారం విప్పి పరీక్షించి చూడగా అది దొంగ బంగారం అని తెలుస్తుంది. కొంప మునిగిందే, నీ మాటలు నమ్మి 1,00,000 మునిగానే. నన్నేం చేయమంటారమ్మా? ఊళ్ళో అన్ని వార్తలు తెలుసుకుంటే ఇట్లనే ఉంటుందమ్మా. నిజమే, ఎవరింటి సమస్యలు వాళ్ళు చూసుకోకుండా గిట్లా పక్కింటి విషయాలు ఊరు సంగతులు తెలుసుకోవాలని ఆరాటపడ్డా గదా. అంతేకాదు, అత్యాశ కూడా అనార్థమని బాగా అర్థమైంది అంటూ తలలు పట్టుకున్నారు. ఈ ఎపిసోడ్ కూడా మీకు నచ్చింది కదూ? మరి లేట్ ఎందుకు? ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టుండ్రి. ఈ ఎపిసోడ్ లో మీకు ఏం నచ్చిందో కింద కామెంట్ రూపంలో చెప్పండి. మిమ్మల్ని ఆహా అనిపింపజేసే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఆహా టీవీ.